అనంతపురం జిల్లాలో ఓ ఎమ్మెల్యే వల్ల ఇబ్బంది పడ్డ కార్యకర్తను చూపించాను. అదే స్థానిక అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో ఓ ఎమ్మెల్యే వల్ల ఇబ్బంది పడ్డ కార్యకర్తను చూపించాము 2 రోజుల కిందట. ప్రస్తుతం జర్నలిస్ట్‌ని చూపిస్తున్నాం మీ దగ్గర. అంటే మీకు ఒక విషయం తెలుసా? జర్నలిస్ట్ కూడా ఈ ఎమ్మెల్యే వల్ల బాధపడ్డాడు. చాలామంది వస్తున్నారు మీడియా ముందుకి. ఆ ఎమ్మెల్యే వల్ల మేము బాధపడ్డాము. మాకు చాలా రకాల ఇబ్బందులైనాయని. అందులో భాగంగా జర్నలిస్ట్ రావడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకో తెలుసా? జర్నలిస్ట్ పైనే దాడి. ఇంకా అధికారం లేదు. కేవలం అభ్యర్థిగా ఉన్నప్పుడే జర్నలిస్ట్‌పై దాడి. సాటి మాజీ మంత్రిగా ఉండే ఆ మంత్రి జర్నలిస్టు. మంత్రుల సమక్షం, ఎమ్మెల్యేల సమక్షంలోనే జర్నలిస్టు పైన దాడి చేసిన ఈ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో తెలుసా? ఎమ్మెల్యే సింగనమల బండారు శ్రావణిశ్రీ. ఈమె అనుచరులు ఒక జర్నలిస్ట్‌ని కొట్టారు. ఎందుకు కొట్టారు ఏమనేది జర్నలిస్టే చెప్తారు మన దగ్గర. అయితే ఈ జర్నలిస్ట్ కొట్టి సంవత్సరమైంది. 1 ఇయర్ ఎగో అంటారు కదా! సంవత్సరమైంది. సంవత్సరమైనా కూడా ఈయనకు న్యాయం జరగలేదు. ఎందుకంటే ఏమన్నంటే దళిత మహిళ, దళిత ఎమ్మెల్యే ఇవే చెప్తున్నారు. కానీ దెబ్బలు తిన్నవాళ్ళు కూడా దళితులుంటారు. వేరే వర్గం కూడా ఉంటారు. అన్యాయం చేస్తే దళిత వర్గాన్ని అడ్డం పెడుతున్నారు. కానీ ఇప్పుడు మనతో జర్నలిస్ట్ ఉన్నారు. ఎన్ని పత్రికల్లో చేశారు చూసారా మీరు? ఎన్ని పత్రికల్లో చూడండి. గవర్నమెంట్ కార్డు కూడా ఉంది దీంట్లో. అక్రిడేషన్ అంటారు. గవర్నమెంట్ అక్రిడేషన్ ఉంది దీంట్లో. మీకు మీడియా ముఖంగా చూపిస్తున్నాను. ఎన్ని పత్రికల్లో చేశాడు. చాలా సీనియర్ రిపోర్టర్. ఈ రిపోర్టర్కి జరిగిన అన్యాయాన్ని ప్రస్తుతం ఎంటీఎం న్యూస్ మీ ముందుకు తీసుకొస్తుంది. ఎందుకంటే ఆ రిపోర్టర్ జీవిత గాథ వర్ణనాతీతం. ప్రస్తుతం మనతో ఉన్నారు రిపోర్టర్, సీనియర్ రిపోర్టర్ బాలాగారు. వాళ్ళని పూర్తిగా అడిగి అసలు ఏమైంది, ఎందుకు మీరు ఇంత దీన పరిస్థితిలోకి రావడానికి కారణం అని మీకు చూపిపోతున్నాను. నమస్తే అండి. నమస్తే. ఏం జరిగిందండి? ఏం పేరండి మీ పేరు? నా పేరు బాలమురళీధర్. నేను జర్నలిస్ట్‌గా దాదాపు 20 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను. దేంట్లో? ఎలక్ట్రానిక్ మీడియానా, ప్రింట్ నేను మీడియా? టోటల్‌గా ప్రింట్ మీడియాలోనే పనిచేశాను. వార్తలో పనిచేశాను, ప్రజాశక్తిలో పనిచేశాను, విశాలాంతలో పనిచేశాను. తర్వాత ఆంధ్రప్రభలో పనిచేశాను. పలు పత్రికల్లో పనిచేశాను. దాదాపు 2005 సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను. ప్రజెంట్ మీ దగ్గర గవర్నమెంట్ అక్రిడేషన్ కార్డు సుమారు ఒక 5, 6 కార్డులు ఉన్నాయి. ఉన్నాయి. మీరు ఇన్ని సంస్థల్లో పనిచేసి ఆ! ఒక ఎమ్మెల్యే అనుచరుల చేత దెబ్బలు తిన్న పరిస్థితి ఉంది మీకు. అవును. మీరు సీనియర్ జర్నలిస్ట్. అవును. ఎస్ కరెక్ట్. మీరు మామూలుగా వార్త రాస్తే హ్మ్. ఏ వ్యక్తి అయినా దాడి చేయడు. అవునవును. ఒకవేళ అవును. చేస్తే ఏదో మేనేజ్మెంట్ చేస్తారు. అవును. అందరి సమక్షంలో మీ మీద దాడి చేసినారంటే హ్మ్. మీరేం చెప్తారు ఆ దృశ్యాలు? పూర్తిగా ఎంటీఎం ప్రేక్షకులకి, సాటి జర్నలిస్టులకి వివరించండి. నేను 2019లో ఆమెకి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. ఫస్ట్ ఫిబ్రవరి నెలలో బండారు శ్రావణిశ్రీ గారికి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. ఫిబ్రవరి నెలలో వచ్చినప్పుడు 2019లో ఫిబ్రవరి నెలలో వచ్చినప్పుడు అప్పుడు ఆమె దగ్గర ఎవరు కూడా లేరు. పెద్ద అనుచరణ వర్గం లేదు. ఆమెకు విలేకరులు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేరు. అటువంటి సమయంలో నేను 2019 సంవత్సరం నుంచి ఆమె పలు పత్రికల్లో వార్తలు రాస్తూనే వస్తున్నాను. ఆమె అంటే మాకు మ ఒక ఫ్యామిలీ రిలేటెడ్‌గా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్‌గా వాళ్ళ ఇంట్లో ఉంటూ, రోజు వాళ్ళ ఇంటికి వెళ్తూ వారి వార్తలు సేకరిస్తూ బాగా హైలైట్ చేస్తూ, ఒక పత్రికలోనే కాకుండా నాకు తెలిసినటువంటి నాకు ఇన్‌ఫ్లుయెన్స్‌తో దాదాపు 4, 5 పత్రికల్లో ఆమె వార్తలు పంపించేవాడిని. అలాంటి సమయంలో 2024లో 8 నాలుగో నెల ఎలక్షన్స్ ముందు. 2024 సంవత్సరంన నా పైన దాడి జరిగింది. ఎందుకు దాడి జరిగిందంటే, ఆ రోజున ఆమె ఆ రోజు కార్యక్రమానికి ఇంకా మాజీ అభ్యర్థులంతా వచ్చారు. దగ్గుబాటి ప్రసాద్ గానీ, ఆయన అంబికా లక్ష్మీనారాయణ గారు, అభ్యర్థులు. టీడీపీ అభ్యర్థులు, తాడిపత్రి ఆయన అందరూ టోటల్‌గా 7 మంది అభ్యర్థులు ఆడికి రావడం జరిగింది. విస్తృత స్థాయి సమావేశం జరిగింది. విస్తృత స్థాయి సమావేశం జరిగినప్పుడు నేను ఆమెకున్న రిలేషన్స్‌తో, ఆమెకున్న కాంటాక్ట్స్‌తో బాగా ఫ్రెండ్‌షిప్‌గా ఉంటే, ఆమె నన్ను అన్నగా భావించింది. నేను ఆమె చెల్లెనిగా భావించాను. ఒక కుటుంబంలాగా వెళ్తున్న సమయంలో నేను ఆమెను పలకరించుకొని వెళ్ళడానికి లాస్ట్‌కి వెళ్ళడానికి పోతే ఆమె అడ్డుకున్నారు.
ఆమెని దగ్గరికి వెళ్ళడానికి ఆమె విసుక్కుంది. ఆమె గూడా నేను కలవడానికి వెళ్తే విసుక్కుంది. తర్వాత కలవడా కలవడానికి వెళ్తే వాళ్ళ అనుచరులు నూకేశారు. నూకేసినప్పుడు నాకు కొద్దిగా కోపమొచ్చింది. కోపమొచ్చినప్పుడు ఇది పద్ధతి కాదు, ఇది సమంజసం కాదు, ఇది సంస్కారం కాదు అని ఎమ్మెల్యే గారితో అని కిందికొచ్చే సమయంలో అందరి ముందర అన్నందుకనా? అంటే వాళ్ళ అందరి ముందర అన్నందుకు, ఆ సమక్షంలో నేను అన్నందుకు వాళ్ళ అనుచరులు కిందికి దిగి మూడో ఫ్లోర్ జరిగింది. అంటే ఎస్ఆర్ గ్రాండ్‌లో సూర్యానగర్ రోడ్. స్థానిక అనంతపురం. అనంతపురం నగరంలోని సూర్యానగర్ లోని ఎస్ఆర్ గ్రాండ్‌లో ఈ సమావేశం జరిగింది. 4 గంటల సమయంలో జరిగింది. అంటే ఆ రోజు ఏం జరిగిందంటే కాలువ శ్రీనివాసులు గారు ఏదో ప్రెస్ మీట్ అయిన తర్వాత ఒక క్వెషన్ ఏశాను. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ప్రజలకు 2,75,000 కోట్లు అమౌంట్ ఏశాడు. తర్వాత నాడు నేడు కింద 2,00,000 రూపాయలతో 2,00,000 కోట్ల రూపాయలతో డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని చెప్తే దానికి ఆన్సర్ చెప్పలేక ఆయన చెప్పలేక ఆ క్వెషన్ జవదాటాడు. అయ్యలేదే బాలు నేను చెప్పలేను. దాటవేశారు. దాటవేశారు. చెప్పలేను అని చెప్పారు. ఈ నేపథ్యంలో అంతా మీటింగ్ అయిపోయి నేను వస్తుండగా ఆమెతో మాట్లాడడానికి వెళ్తుంటే, ఈ విధంగా ఆమె కార్యకర్తలు నా మీద విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. నన్ని చ చెప్పు కాళ్ళతో కొట్టడం జరిగింది. కాళ్ళతో తన్ని వేయడం జరిగింది. ఆ పైనుంచి స్టెప్స్ తన్నినప్పుడు కింద వరకొచ్చి మా ఫ్రెండ్ ఉండడం వల్ల నేను ఆ రోజు బతికాను. లేకుంటే తీవ్ర గాయాలయ్యి నాకు ప్రాణానికి కూడా ప్రమాదం ఉండే పరిస్థితి. అనంతపురంలో జర్నలిస్టుల మీద దాడి అనేది సర్వసాధారణమైపోయింది. ఆ! ఎందుకంటే సిద్ధం సభ, రాప్తాడు సిద్ధం సభలో జరిగింది. అవునవును. తర్వాత మీ మీద జరిగింది. హ్మ్. జరిగిన తర్వాత కూడా పోలీసు వారైనా, లేకపోతే ఎవరన్నా అధికారులైనా, హ్మ్. అధికారుల సమక్షంలో గొడవ జరిగినా కూడా హ్మ్. కేసు పెట్టడం, కనీసం ఏదైతే అనుచరులున్నారో హ్మ్. వాళ్ళని విచారించడం, పిలిచి కనీసం దండియడం అని కూడా జరిగిందా ఏమన్నా? అది ఏం జరిగిందంటే అప్పుడు సిఐ ప్రతాప్ రెడ్డి గారున్నారు. ఆ ప్రతాప్ రెడ్డి గారున్నప్పుడు నేను సీరియస్‌గా యాక్షన్ తీసుకోవాలా వాళ్ళ పైన లోపలే ఎళ్ళా, జైల్లో ఎళ్ళా అని నేను గట్టిగా పట్టుపడంతో వారం రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత మొత్తం 6 మందిని ఆ గ్రామాల్లోకెళ్ళి వాళ్ళని విచారించి వాళ్ళని మొత్తం అంతా కూడా 6 మందిని కోర్టుకు పరిచారు. హాజరుపరిచి వాళ్ళని యాక్షన్ తీసుకున్నారు. యాక్షన్ తీసుకున్నప్పుడు వీళ్ళు బండారు శ్రావణి ఎమ్మెల్యే వాళ్ళ బంధువులతో ఆమె లెక్చరర్‌గా పనిచేస్తది. ధర్మవరంలో పనిచేస్తది. ఆమె పేరు లలిత. ఆమె పేరు లలిత. ఎమ్మెల్యే శ్రావణి శ్రీ బండారు అదే మన పిన్ని, బంధువులు. పిన్ని, పిన్ని. బంధువులు. ధర్మవరం లెక్చరర్‌గా పనిచేస్తది. ఆమె పేరు లలిత. ఆమె నాకు పట్టుబట్టి నేను ఊరికే ఉంటే నా కేసు కోర్టులో నడుస్తుంది. అదే పనిగా విత్‌డ్రా చేసుకొని బలవంతం చేసింది. రాయబారం చేశారు. రాయబారం చేసింది. ఆమె మధ్యవర్తిగా వచ్చింది. లేకపోతే నీకు ప్రమాదం ఉంది. మళ్ళా గూడా ఎప్పుడైనా కొడతారు వాళ్ళు. వాళ్ళు కొట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నువ్వు కేస్ విత్‌డ్రా చేసుకో అంటే నేను ఆమె మాట ఇని విత్‌డ్రా చేసుకున్నాను బలవంతంగా. అదే బెదిరించే ధోరణిలో చేశారు వాళ్ళు. కాబట్టి అప్పుడు విత్‌డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాటి జర్నలిస్ట్‌గా చెప్తున్నాను. మిమ్మల్నే మామూలుగా అయితే ఏదైనా బెదిరింపులకు పాల్పడుతుంటారు జర్నలిస్టులు. అవును. వార్త పెట్టిన తర్వాత అవును. రాలేవా? హ్మ్. కంపల్సరీ రావాలి. ఆ! కంపల్సరీ రావాలా గూడా. హ్మ్. నీ మీద అదయింది, నీ మీద ఇదయింది అనే వ్యక్తులు చాలామంది ఉంటారు. ఆ! ఏది ఎమ్మెల్యే కోసం హ్మ్. పనిచేసేవాళ్ళు. హ్మ్. ప్రజలు కట్టే పన్ను ద్వారా వచ్చే సాలరీని పట్టించుకోకుండా హ్మ్. ఇలాంటివి చేస్తున్నారు. మీరేమంటారు? దాడులు సర్వసాధారణం అయిపోతుంటాయి అనంతపూర్‌లో. మిమ్మల్ని బెదిరించి కేస్ రిటర్న్ తీసుకున్న తరువాత హ్మ్. ఇప్పుడేమన్నా దాడి చేస్తే మీ పరిస్థితి ఏంది? ఆరోగ్యం చాలా క్షీణించింది మీది. దాదాపు ఈరోజు నాకు ఆరోగ్య పరిస్థితి ఆమె జరిగినప్పటి నుంచి దాడి జరిగినప్పటి నుంచి ఈ ఈ రోజుటి వరకు నేటి వరకు నేను 10 కేజీల పాటు లెస్ అయ్యాను. దాదాపు 65 కేజీలుంటే ఈరోజు 10, 12 కేజీల రూపాయలు తగ్గిపోయాను. అంటే వాళ్ళు నన్ను కొట్టడం వల్ల, ఆమె ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల, ఆమె టెన్షన్ వల్ల నేను అనారోగ్యానికి గురై సవేరా హాస్పిటల్‌కి వెళ్ళడం జరిగింది. తర్వాత ఆహ్, తర్వాత ఇంకో డాక్టర్ దగ్గరికి గూడా వెళ్ళడం జరిగింది. చూస్తుంటే మీకి మాట తీరు గూడా తగ్గిపోయింది. అవును. మీరు ఒకప్పుడు ఆమెకి అహర్నిశలు హ్మ్. కష్టపడి అవును. 2019 నుంచి
మీరు ఆమె దగ్గర పరిచయం అంటున్నారు. 2019 నుంచి 2004 అదే 24 వరకు 5 ఏండ్లు అయింటుంది. ఆ 5 ఏండ్లు కష్టపడి ఆమెని పూలపాన్పు మీద ఎక్కిస్తే, ఇప్పుడు మిమ్మల్ని ముళ్ళకంపల మీదకి తోసిందని జర్నలిస్టు సంఘాలు అంటున్నాయి. మీకు ఈ జర్నలిస్టు సంఘాలు ఏమన్నా తోడొచ్చాయా? జర్నలిస్ట్ సంఘాలు అంటే ఏం తోడు రాలేదు. కొంతమంది సపోర్ట్ చేశారు కానీ సాక్షి అంట, మిగతా సూర్య వాళ్ళు అంతా సపోర్ట్ చేశారు కానీ యూనియన్స్ అంతా ఏం రాలేదు. ఆ యూనియన్ నాయకులే కొంతమంది వ్యక్తులు రాయబారం పంపి వాళ్ళతో కమిట్మెంట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి మీకు రాజీ చేస్తాను అని నేను పోలీస్ స్టేషన్ పోయి కేసు 1 టౌన్‌లో కేసు పెట్టకపోతే వాళ్ళు ఫోర్త్ టౌన్‌లో కేసు పెట్టకపోతే వీళ్ళంతా జర్నలిస్టు సంఘాల నాయకులు వచ్చి నువ్వు వెనక్కి తీసుకోవాలా, లేకుంటే బాగుండదు. రేపొద్దున మనకు ఏరే దగ్గర కూడా యాడ్స్ రావు, రెవెన్యూ రాదు, ప్రతి ఎమ్మెల్యే కూడా ఎవరు మనల్ని దగ్గర రానిరు అని బలవంతం చేశాడు ఒక నాయకుడు. దీనివల్ల ఆ రోజు కేసు పెట్టడానికి కూడా నేను వెళ్ళలేదు. మళ్ళా వెనకడుగు వేసిన సమయంలో తర్వాత నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళా పోయి కేసు పెట్టాను. ఇమ్మీడియేట్‌లీ కేసు పెట్టాను. అది కేసు జరుగుతోంది. ఇప్పుడు కూడా జరుగుతోంది. అయితే మీరు యాడ్స్ కోసం మీకు ఒకవేళ పత్రికల్లో పనిచేసింటే విపరీతమైన యాడ్స్ వచ్చింటే మీరు ఇలాంటి హౌస్‌లో ఉండేవారు కాదు కూడా. ఎందుకంటే మీరున్న హౌస్ చూస్తుంటే కన్నీళ్ళొస్తాయి. ఏ జర్నలిస్ట్ వచ్చినా చూసినా కూడా. ఎందుకంటే ఇప్పుడున్న జర్నలిస్టులు 5, 6 ఫ్లోర్‌లు కట్టించుకొని ఒక్కొక్కరు 10, 15 ఫ్లోర్‌లు కూడా కట్టించుకున్నారు. మిమ్మల్ని చూసిన తర్వాత ఏ జర్నలిస్ట్ అయినా ఏంటి ఇలా ఉన్నావని అడిగిన ఒక్క జర్నలిస్ట్ అన్న ఉన్నాడా అనంతపూర్‌లో? ఒకరు కూడా ఎవరు కూడా స్పందించినోళ్ళు లేరు. ఈ విధంగా ఉన్నారు అని కూడా ఈరోజు కూడా ఏ జర్నలిస్ట్ కూడా మమ్మల్ని అడిగినది లేదు. ఆ రోజు నీ ఆ రోజు యాడ్స్ ఇయ్యరు అని చెప్పిన జర్నలిస్ట్ ఈరోజు మీ తోడు నడచలేదు కదా? నడచలేదు. ఎందుకు నడచలేదంటే ఆ రోజు పత్రికల యాజమాన్యాల కోసం, పార్టీ కోసం చేసిన ఆ జర్నలిస్టులు ఈరోజు మీ దగ్గరికి రాలేదు. మీకేమనిపిస్తుంది? ఇంత దీనస్థితిలో ఉన్నారు. ఒక జర్నలిస్ట్ వచ్చి చూస్తే మీరు వేరే పనికి వెళ్ళడానికి కూడా లేదు. మీరు అయితే జర్నలిస్ట్‌గానే చనిపోతే. మీ పరిస్థితి ఇంత దీనమైన స్థితిలో ఉంది. మీరేమంటారు జర్నలిస్టులకి, సాటి జర్నలిస్టులకి? 100% నాకు వాళ్ళ నుంచి థ్రెట్ ఉంది. చాలా సార్లు బెదిరించారు. వాళ్ళు వాళ్ళ అనుచరులైనటువంటి ఆహ్, నాగరా ఆహ్, అనుచరులైనటువంటి వ్యక్తులు ఇద్దరు, ముగ్గురు బెదిరించడం జరిగింది. ఒకరు బాబా ఫక్రుద్దీన్ అనేవాడిని బెదిరించడం జరిగింది. తర్వాత కూడా ఆమె నేను కలిసి మాట్లాడేటప్పుడు ఒకాయన అగ్రవర్ణాలతో నేను బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, కురుబ కులానికి చెందిన వ్యక్తిని. అగ్రకులస్తులతో ఇప్పుడు కూడా వాళ్ళు కూడా ఉన్నారు. చిదానంద నాయుడు, తర్వాత రామన్న కొడుకు బాబు అనే వ్యక్తులు కూడా చాలా అనరాని మాటలు అనిపించింది. చాలా బూత్ పదాలు కూడా తిట్టించింది. నన్ను చాలా వ్యక్తిగతంగా కూడా ఎన్నో మార్లు నా నా మనసును దెబ్బతీసే విధంగా వారు మాట్లాడడం జరిగింది. మానసికంగా మీకు ఎమ్మెల్యే ఇంత క్షోభ పెట్టింది కదా! మీ ఈ 5 ఏళ్లలో. ఈ 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆమె ఎమ్మెల్యే అయింది. ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చాలామంది జర్నలిస్టులకు ఫోన్లు చేసి బెదిరించి వార్తలు రాయకూడదు, ఆమెకు సమానంగా ఉండాలా అని. అసలు మీరు ఏం చేశారు 5 ఏళ్లలో ఆమెని? ఆమెని ఆమె యాక్చువల్‌గా నేను రాసిన కట్టింగ్స్‌ను అంటే ఎవరు ఏ న్యూస్ వాళ్ళు కూడా ఆమెను సహకరించని సమక్షంలో ఆమెకు సపోర్ట్ చేయనీయలేని పరిస్థితిలో నేను 5 ఏళ్ల పాటు వివిధ పత్రికల్లో 5, 6 పత్రికల్లో న్యూస్ రాసి పంపించి ఆమెని అసలుకు ఇంత హైలైట్ చేశాను. ఈరోజు అంత స్థాయిలో ఉందంటే దానికి ముఖ్య కారకుడు నేనే. అసలుకు నేను రాసిన కట్టింగ్స్ అన్నీ కూడా ఫేస్‌బుక్‌లో పెట్టుకొని, వాట్సాప్‌లో పెట్టుకొని, తర్వాత ఒక బుక్లెట్ మాదిరి తయారు చేసుకొని, ఆ కటింగ్‌లు అంటే ఆమె హైదరాబాద్‌లో ఉన్న ఎప్పుడు గతంలో కూడా ఆమె హైదరాబాద్‌లో ఎక్కువగా ఉండేది. హైదరాబాద్‌లో ఉన్న నాకు ఫోన్ చేసి పలుమార్లు ఫోన్ చేసి నాకు వార్తలు పెట్టండి, తర్వాత స్క్రిప్ట్ తయారు చేసి పంపించండి, తర్వాత అని వార్తలు రాపిచ్చుకొని అంటే హైదరాబాద్‌లో ఉన్న సింగనమల్లో ఉన్నట్లు ఆమె సింగనమల్లో కార్యక్రమాల్లో, ప్రోగ్రామ్‌లో పాల్గొన్నట్లు వార్తలు రాయమని చెప్తే, ఆ విధంగా కూడా వార్తలు రాసాము. ఆ కటింగ్‌లన్నిటికి కూడా వాళ్ళ టీడీపీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారితోనూ, తర్వాత లోకేష్ బాబు గారితోనూ అందరితోనూ చూపించుకొని ఆమె ఈరోజు గతంలో కూడా ఎమ్మెల్యే మన 2024లో కూడా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంది. ఉదాహరణకి సింగనమల వ్యాప్తంగా వీకెండ్ ఎమ్మెల్యే అని ఒక కామెంట్ ఉంది. గతంలో చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఇప్పుడు వీకెండ్ 24 గంటలు 7 రోజులు అందుబాటులో ఉంటానంటున్న ఈ ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో గొప్పలు చెప్తుంది. మేమే చేసాం, కాదు మేమే చేసామంటున్నారు. మీరు రాసిన
రాతల వల్ల హ్మ్. వాళ్ళు ఇప్పుడు ఉన్నత శిఖరాల్లో ఉన్నారు. కనీసం మిమ్మల్ని ఇప్పుడన్నా పిలిపించిందా? అసలుకు ఆహ్, నాకు అంటే ఈ మధ్య కాలంలో 4 మంత్స్ బ్యాకు వాళ్ళ ఇంటికి ఇంటికి పిలిపించింది. నాకు థ్రెట్ ఉంది. నాకు ప్రాణ ప్రమాదం ఉందని ఆమె వల్ల ఉందని పిలిపించుంటే ఆమె తర్వాత ఇద్దరు వచ్చేసి ఒక రామకృష్ణ అనేతను, తర్వాత ఆంజనేయులు అనే వ్యక్తి ఇద్దరూ కలిసి మీ పైన ఆహ్, ఏమంటుంది బండారు శ్రావణి ఏమంటుంది, "నిన్నిక్కడే చంపుతామన్నా కాదు చంపాలనుకుంటే పెద్దదేం కాదన్నా! చంపడానికి ఏమి మనిషిని చంపాలంటే మాకేం పెద్ద పనేం కాదు. నీకు తెలిసి చంపుతారు ఎవరన్నా గాని" అనే విధంగా ఆమె మాట్లాడింది. ఏంటి మీది మిమ్మల్ని పిలిపించి ఇంటికి. ఇంటికి పిలిపిచ్చి. నువ్వు వార్తలు రాస్తే నీ మీద ఖచ్చితంగా డెఫమేషన్ షూట్ చేస్తాము. నాకు బండారు శ్రావణిశ్రీ మీద వ్యతిరేకంగా హెడ్‌లైన్స్ వచ్చిందంటే నీ పైన ఖచ్చితంగా డెఫమేషన్ షూట్ ఏస్తాము అని చెప్పింది. ఒక ఎమ్మెల్యే హ్మ్. 175 మంది కూటమి ఎమ్మెల్యేల్లో ఆ! 175 మంది కూటమి ఎమ్మెల్యేల్లో సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఒక జర్నలిస్టుని చంపుతాము ఇంటికి పిలిపించి అవును. ఈ విధంగా బెదిరించింది కదా! మీ మరణం ఎలా ఉంటుంది? మా మరణము ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చంపుతాము అన్నప్పుడు ఆమె వల్ల నాకు థ్రెట్ ఉంది. నాకెప్పుడు ప్రమాదం ఉంది. వాళ్ళ అనుచరులతో గాని, వాళ్ళ అనుచరులు గూడా నేను ఎక్కడ పర్యటించినా, ఎక్కడ వెళ్ళినా, ఏ హోటల్ దగ్గర ఉన్నా వాళ్ళ చూపులు వేరే ఉంటాయి. బెదిరించే విధంగా వాళ్ళ చూపులు గూడా ఉంటాయి. ఆ విధంగా నన్ని ఒకసారి తోసుకొని గూడా వెళ్తారు. గొడవ అలాంటి పెట్టుకోవడం పరిస్థితి. గొడవ పెట్టుకోవడానికి వాళ్ళంతా గూడా నా దగ్గరకొస్తుంటారు వాళ్ళు. ఆ విధంగా వాళ్ళ చూపులు అట్లే ఉంటాయి. వాళ్ళ కదలికలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ఆమె నుంచి నాకు థ్రెట్ ఉంది. 100% థ్రెట్ ఉంది. డైరెక్ట్ ఆమె అనింది గదా! నన్ను చంపుతామని ఆమె అనింది. ఏ ద ఇంగా దాని గురించి 100% చంపుతారు. నాకు ఇదుంది. ప్రతి ఒక్క ఆ టెన్షన్‌తోనే నాకు హెల్త్ చాలా బాలేకుండా అయిపోయింది. ప్రతి ఒక్కరు అంటున్నారు ఎమ్మెల్యే ఏం చేసింది? ఎమ్మెల్యే ఏం చేసింది? హ్మ్. దళిత మహిళని మీరు ఈ విధంగా టార్గెట్ చేయొద్దని అంటున్నారు. మీలాంటోళ్ళు కార్యకర్తలు పలుమంది సంఘాలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఆమెని? ఆమె ఆ ఎమ్మెల్యే నిజంగా పని చేస్తుందా? చేయలేదా? అభివృద్ధి చేస్తే ఎవరైనా టార్గెట్ చేస్తారా? దళిత మహిళే అని టార్గెట్ చేస్తారా? వేరే సంఘం అంటే టార్గెట్ చేస్తారా? మీరు చెప్పాలి. ఆమె దళిత మహిళ కాదండి. వాళ్ళ అంతా కూడా వాళ్ళ యొక్క జీన్స్ అంతా వాళ్ళమ్మ జీన్సు, వాళ్ళమ్మ యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళ. కాబట్టి వాళ్ళకు అగ్రవర్ణాల మీద వాళ్ళ యాదవ కులం మీద ఉన్న పిచ్చి దళి మేము దళితులు అని చెప్పుకోవడం లేదు. ఏంటంటే ఎస్సీ కార్డ్‌ను ఉపయోగించుకొని వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు తప్ప ఎస్సీల పైన, దళితుల పైన ఎటువంటి ప్రేమం లేదు. దళితులకి చాలామంది మోసపోయారు. చాలా ఆహ్, వాటి ఆధారాలు గూడా చాలా ఉన్నాయి. ఆ సింగనమల నియోజకవర్గంలో ఎంతోమంది దళితులు చాలా బాధపడుతున్నారు. పాపం కొంతమంది వ్యక్తులు గూడా చాలా పేర్లు చెప్పాలా. ఆ బయటికి పేరు రాలేకపోతున్నారు. బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళు చేసిన వాళ్ళకు ఎన్నో సేవలు చేశారు దళితులు. అయినప్పటికీ కూడా దళితుల పట్ల నియోజకవర్గంలో వివక్షత చూపుతున్నారు. ఒక దళిత మహిళ అయ్యుండి కూడా దళితులకు న్యాయం చేయకుండా వాళ్ళ అమ్మ అగ్రవర్ణాలకే పెద్ద పీట వేస్తున్నారు. సింగనమల కాన్స్టిట్యుయెన్సీలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. సింగనమల కా కా కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కువ అక్రమాలు, ఇసుక రవాణా ఇవన్నీ గూడా చేస్తున్నారు. చాలా వరకు ఇంతవరకు అప్పుడే నోటీసులు కూడా వచ్చాయి. తర్వాత ఏదో ఫీల్డ్ అసిస్టెంట్‌కు పోస్ట్‌కో మిగతా ఇతర పోస్టులకు కూడా ఏదో డబ్బు డిమాండ్ చేస్తున్నారు. అని చాలామంది కంప్లెయింట్ చేశారు. అవి కూడా పేపర్ ప్రకటనలో వచ్చాయి. గ్రామాల్లో గూడా అవి చర్చించుకుంటున్నారు. అవినీతికి పాల్పడుతున్నారని గూడా వస్తున్నాయి వస్తున్నాయి తప్ప, అక్కడ వాళ్ళు సింగనమల నియోజకవర్గంలో ఏ మండలంలో గూడా ఎవరికీ న్యాయం జరగలేదు. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదు. మీరు మీవన్నీ ఆరోపణలే. ఏది జర్నలిస్టు ఆరోపణలే. ఆ! కార్యకర్త కూడా ఆరోపణలే. ఆ! ఎవరు చేసినా ఆరోపణలంటూ ఒక సంఘం బయటకొస్తుంది. హ్మ్. ఆమెకు సంబంధించిన సంఘం ఏదో ఆ! బయటకొచ్చి ఇవన్నీ ఆరోపణలు. మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే హ్మ్. మీరు వార్త రాస్తే హ్మ్. మిమ్మల్ని చంపేస్తామన్నారు గదా! ఆ! ఆ! ఒకవేళ ఇప్పటికైనా గాని అవును. గెలిచిన తర్వాత 4 నెలలకి అవునవును. అవును. మీ పరిస్థితి అలాగుంటే ఇప్పుడున్న జర్నలిస్టుల పరిస్థితి ఏంటి? వాళ్ళ నుంచి అంటే సింగనమల నియోజకవర్గంలో గూడా చాలామంది జర్నలిస్టులను గూడా బెదిరించడం జరిగింది. వాళ్ళ ఇంటికి పిలిపిచ్చి గూడా బెదిరించడం జరిగింది. మీ పైన
డెప్రవేషన్ షూట్ చేస్తాం, పరువు నష్టం దావా చేస్తాం, మీ పైన చాలా ఇబ్బందులు పెడతాం, పోలీస్ కేసులు అవుతాయి. ఈ విధంగా బెదిరించడం వల్ల చాలామంది ఆ సింగనమల నియోజకవర్గంలోని విలేకరులు వార్తలు రాయకుండా యాంటీ వార్తలు రాయకుండా పాజిటివ్ వార్తలు రాస్తూ వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకుంటున్నారు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్‌లో ఉండేవాళ్ళు కొంతమంది బ్యూరోలు మాత్రం వాటికి బేఖాతరు చేస్తూ వాటిని పట్టించుకోకుండా యాంటీ వార్తలు రాస్తున్నారు. మామూలుగా వార్త రాసే అర్ధరాత్రి 10:30 సైతం ఫోన్లు చేసి రిపోర్టర్లకు సైతం హ్మ్. సంబంధించిన ఆ నియోజకవర్గానికి సంబంధించిన సీఏలు, ఎస్ఐలు ఎవరైనా సరే హ్మ్. రిపోర్టర్లకు ఫోన్ చేసి కంపల్సరీ నువ్వు స్టేషన్‌కి రావాలా అని మిమ్మల్ని పిలిస్తే మీరు ఏం ప్రూఫ్ అడుగుతారండి పోలీస్ వాళ్ళకి? ఏమి? ఇప్పుడు మీ ఒక సీఏ ఫోన్ చేసి నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చావు కదా నువ్వు రా అంటే మీరు స్టేషన్‌కి ఏ విధంగా పిలుస్తున్నారని ప్రశ్నిస్తారా? లేకపోతే ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేసి సైలెంట్‌గా ఉంటారా? ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేయకోకుండా డైరెక్ట్‌గా వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ప్రూఫ్స్‌తో, ఆధారాలతో, ఎవిడెన్స్‌తో పాటు వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉంచుతాం. ఎందుకు ఈ విధంగా పోలీస్ వారు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? వాళ్ళకి సంబంధించిన లేని నియోజకవర్గాల నుంచి ఫోన్ చేసి మరి జర్నలిస్టులనే భయపడిస్తున్నారు. ఈవెన్ అధికారులు భయపడిస్తున్నారు. ఈ బండారు శ్రావణి అనుచరులు భయపడిస్తున్నారు. ఎమ్మెల్యే భయపడిస్తుంది. పోలీసులు భయపడిస్తున్నారు. మీకి జర్నలిస్టులకి మీకేమనిపిస్తుంది ఈ బెదిరింపు ధోరణి? అంటే ఇది ఏమైతుందంటే ఈ డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో పోలీసులు వాళ్ళు అంటే గవర్నమెంట్ వాళ్ళు ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోలీస్ డిపార్ట్‌మెంట్ గాని, అధికారులు గాని వాళ్ళు చెప్పిన విధంగా అంటే ఎమ్మెల్యేలు చెప్పిన విధంగా నడుచుకోకపోతే మీకు ఇబ్బందులు ఉంటాయి. మిమ్మల్ని ట్రాన్స్‌ఫర్ చేస్తాం. ఏదో అంటే టోటల్ పోలీస్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పోలీసులందరినీ కూడా అధికారులందరినీ కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఆ విధంగా ఎమ్మెల్యేలు చెప్పినట్టు, ప్రజాప్రతినిధులు చెప్పినట్లు పోలీసులు లా లా అండ్ ఆర్డర్ నడుచుకోవాలా. లేకపోతే వాళ్ళని ఇబ్బందులకు చేసే పరిస్థితి ఉంటుంది. బదిలీలు చేస్తారు. అవసరమైతే సస్పెండ్ చేస్తారు. అటువంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు వాళ్ళది పోలీసులది కూడా ఏం తప్పు లేదు. వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు నడుచుకుంటున్నారు అంతే. చూస్తున్నాం మీరు దీనస్థితిలో ఉన్నారంటే దీనస్థితిలో ఉన్నారు. ఇప్పుడు మీరు ఏ పత్రికలో చేసినా, ఒకవేళ ఏదైనా చేసినా కూడా వేరే పని చేసుకోలేరు. ఎందుకంటే గతంలో ఆమె మీద యాంటీగా రాసినారా, మంచిగా రాసినారా అనేది మీ మనసుకు తెలుసు. మిమ్మల్ని కూర్చోబెట్టుకొని వాళ్ళ ఇంట్లో వార్తలు రాసిన క్షణంలో ఆమె పొగిడినప్పుడు బావుంటుంది. వార్త రాస్తే పొగుడుతూ, వార్త రాసి ఒకవేళ సరిపోకపోతే మీ మీద దాడులు, మీ వీపు మీద బూటుకాలతో తన్నిన పరిస్థితిలో ఉంటే హ్మ్. ఒకవేళ ఒక జర్నలిస్ట్‌ని ఈ విధంగా కొడుతుంటే సాటి జర్నలిస్టు రారు. ఒక కాకి చనిపోతే 100 కాకులొచ్చే ప్రజాస్వామ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ప్రపంచంలో మీకు జర్నలిస్టులు రారు కాబట్టి దయచేసి మీరే జాగ్రత్తగా ఉండాలని జర్నలిస్ట్‌కి బదులు మేము చెప్తున్నాం. మీరేమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు జర్నలిస్ట్‌లో కూడా యూనిటీ లేదు. సపోర్ట్ కూడా లేదు. అంటే ఈ సంఘాలు కూడా ఏర్పడిన తర్వాత, వివిధ సంఘాలు ఏర్పడిన తర్వాత జర్నలిస్టుల్లో ఎవరికి ఏమి జరిగినా రావడం లేదు. కాబట్టి మనమందుకు మనము జాగ్రత్తగా ఉండాలా. మనకు ప్రాణాల మీద తెచ్చుకోకుండా మనము చాలా సీరియస్‌గా ఉండాలా. కాబట్టి మనకు ఎవరైతే వాళ్ళ నుంచి థ్రెట్ ఉంటుందో వాళ్ళకి దూరంగా ఉంటూ మనం ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మనకు జరిగిన ప్రతి సంఘటనను పోలీసులకు తెలపడము, అధికారులకు తెలపడము, మీడియాకు తెలిస్తే అప్పుడు మనకు కొద్ది వరకు సేఫ్ అయితాం. మీడియా గొంతే నొక్కుతుంది. ఏది పోలీసైనా, అధికారులైనా, మన రాజ్యాంగం, రాజకీయం. మీరేమంటారు ఆ మీడియా గొంతు నొక్కే పరిస్థితిని బట్టి? ఈరోజు అదే చాలా చోట్ల కూడా ప్రజా మన మీడియా గొంతును అంటే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. స్వాతంత్రం తీసుకొచ్చినప్పుడు మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలన్నీ తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్క మనిషికి కూడా మాట్లాడే రైట్ ఉంటుంది. మాట్లాడే హక్కు ఉంటుంది. అలాంటప్పుడు మన గొంతును నొక్కడం అనేది ఇది సమంజసం కాదు. ప్రభుత్వాలకు సమంజసం కాదు. అధికారులకు సమంజసం కాదు. పోలీస్ అధికారులకు కూడా సమంజసం కాదు. కాబట్టి సమాజంలో జరుగుతున్న అవినీతి గాని, సమాజంలో జరుగుతున్న మోసాలను గాని, సమాజంలో జరుగుతున్న దౌర్జన్యాలు గాని, సమాజంలో జరుగుతున్న భూ కబ్జాలను గాని, సమాజంలో ఉన్న అటువంటి సామాజిక రుగ్మతలు గాని, ఇవన్నీ అరికట్టాలంటే ప్రతి మనిషి కూడా తమ హక్కులను కలిగినప్పుడే, తమ హక్కులను వాడుకున్నప్పుడే ఆ మనిషికి ఒక ఇది ఉంటుంది గానీ, ఆ హక్కులను దుర్వినియోగం చేసుకుంటే మనం సమాజంలో
తలెత్తుకోలేని పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకు పోవాలా. ఇప్పుడు ఆ రోజు మహాత్మా గాంధీ గారు కూడా ఒక్కడే స్వాతంత్రం ఉద్యమం తేలా. దాని వెనుక వందలాది మంది ఉద్యమకారులున్నారు. ఎన్ ఒకరికొకరు తోడు. కాబట్టి ప్రతి రంగంలో కూడా కలిసిమెలిసి ఉండాలా, యూనిటీ ఉండాలా, ఐక్యత ఉండాలా. అప్పుడే కూడా దేన్నైనా సాధించలేం కాలని 5,000 ఉన్నాయి. ఈ 5,000లో 1,000తో పని చేయమంటే అది కాదు. 5,000 పని చేస్తేనే సరిపోతుంది. ఇప్పుడు 2 చేతులున్నాయి. 2 చేతులు ఇట్లా కలిస్తే చప్పట్లు శబ్దం వస్తుంది గానీ తప్ప, ఆ విధంగా మనం గూడా అందరూ గూడా కలిసిమెలిసి ఉంటే జర్నలిస్టులకు గాని దాడులు జరిగినప్పుడు ప్రతి ఒక్కరు గూడా కలిసిమెలిసి వస్తే ఇప్పుడు నాకెందుకులే అని అనుకుంటే రేపొద్దున నీకు జరుగుతది. మరొకరికి జరుగుతుంది. కాబట్టి మనం జర్నలిస్టులందరూ ఒక యూనిటీగా ఉండాలా, ఐక్యతగా ఉండాలా. పక్షులనేటివి జంతువులనేటివి ఎంతో ఐక్యతగా ఉంటాయి. కాబట్టి మనుషుల్లో గూడా ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్ అని గూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చాలామంది అనంతపురం జర్నలిస్టులు చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయినారు. ఏదో వాళ్ళకి తగ్గట్టుగా రాస్తూ వాళ్ళ జీవితం వర్ణనాతీతం. చెప్పుకోలేము. నడిపిస్తున్నారు. మీ జీవితం గూడా అలానే ఉంది. మీరు యువతకేమన్నా సందేశం ఇస్తారా? జర్నలిస్టు వృత్తిలోకి రమ్మనా? లేకపోతే వద్దు అనా? ఇప్పుడు పరిస్థితులు బట్టి జర్నలిస్టు రంగంలోకి రావడం వల్ల వాళ్ళ కుటుంబాలు గానీ, ఆయన జీవితం లైఫ్ స్పాయిల్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆహ్, మీడియా సంస్థలు గానీ, మనకు ఎటువంటి వేతనాలు ఇవ్వకపోవడం, ఫ్రీగా పనిచేయడం వల్ల వాళ్ళ కుటుంబాల పరిస్థితి చాలా దారుణంగా తయారైతుంది. అప్పులు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. లక్షలు అంటే భూములు అమ్మే పరిస్థితి ఏర్పడింది. ఇండ్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ రంగంలోకి రావడం వల్ల వాళ్ళ జీవితాలు పాడైతాయి తప్ప వాళ్ళ సక్సెస్ అయ్యేది ఏమీ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రంగంలో పనిచేస్తే జర్నలిస్ట్ మన సిద్ధం సభలో చెప్పు దెబ్బలు, బూటు దెబ్బలు, అవును. మీకు వీపు వెనకాల చెప్పుతో దెబ్బలు, చెప్పుతో కొట్టాను. బూతు దెబ్బలు. ఈ విధంగా మీరే ప్రశ్నిస్తుంటే, మిమ్మల్నే చెప్పుతో బూటు దెబ్బలు కొడుతుంటే, నిజంగా మీరు ప్రశ్నిస్తే కేసులు, బూటు దెబ్బలు, చెప్పు దెబ్బలు. ఈ విధంగా ఉంటే సాటి జర్నలిస్టులు మీతో రాకపోతే మీ పరిస్థితి ఈరోజు ఇలానే ఉందని చెప్తున్నారు కదా! నిజంగా మరికొంతమందివి కూడా ఇలానే ఉంది. మేము చూసిన ప్రకారము మీరు ఇలానే ఉండకోకుండా మరికొంత ఉన్నత స్థాయిలోకి అనంతపురం జిల్లాలో చాలా దాడులు జరిగినాయి. ఒక గోరంట్ల ఈశ్వర్ అని ఇంతకుముందు వార్తా పేపర్‌లో ఉండే. ఆయన ఈ వార్త అని పెట్టుకున్నాడు. తర్వాత యూట్యూబ్ ఛానెల్ పెట్టుకున్నాడు. అతని పైన కూడా లాస్ట్ ఇయర్ వైసీపీ గవర్నమెంట్‌లోనే అతనికి ప్రత్యర్థులు దాడులు చేసుంటే దాదాపు 150 కుట్లు పడినాయి. దాదాపు 1 ఇయర్, దాదాపు 6 నెలల పాటు ఆయన బెడ్ మీద రెస్ట్ తీసుకున్నారు. అలాగే ఎంతోమంది రాప్తాడులో సంఘటన అయితేమి, తర్వాత ఇక్కడ తాడిపత్రిలో పెట్రోల్ పోసి ఒక సాక్షి రిపోర్టర్‌ని చంపేస్తిరి. ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. తర్వాత బెదిరించడం గానీ, మిమ్మల్ని చంపేస్తామని కూడా ఇలా చాలా కాల్స్ వస్తుంటాయి. చాలామంది బెదిరింపులు చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి విలేకరులకు ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలా. ఎవరైతే విలేకరుల పైన దాడి చేస్తారో వాళ్ళకు ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి ఎవరైతే విలేకరుని కొట్టిన నాన్ బెయిలబుల్ కేసులు అమలు చేయాలా. తర్వాత ఒక్కో వ్యక్తికి కొట్టిన బాధితునికి ఎవరైతే కొడతారో, ఎవరైతే నిందితుంటాడో వాళ్ళకు 10 ఏళ్ల పాటు, 14 ఏళ్ల పాటు జైలు శిక్ష పడాలా. కఠినమైన శిక్షలు పడితే తప్ప జర్నలిస్టులు మనుగడ సాధించలేరు. సుమారు సంవత్సరం అయిపోయింది. ఈ 'ఆంధ్రజ్యోతి' ఫోటోగ్రాఫర్ పైన దాడి. మీది సంవత్సరం అయిపోయింది. ఇంకొక 10 సంవత్సరాలు అయిపోతుంది. కాలం ఇలానే ముందుకెళ్తుంటుంది. ఇలానే దాడులు జరుగుతుంటాయి. ఒకవేళ వాళ్ళకి అనుకూలంగా రాయకపోతే ప్రతి ఒక్కరు వీళ్ళకి అనుకూలంగా రాయాల్సిందేనా? అనుకూలంగా వార్తలు రాస్తే ఏమనరు. అనుకూలంగా రాకుండా వ్యతిరేకంగా రాస్తే బెదిరింపులు దిగుతారు. మీ పైన అక్రమ కేసులు పెడతామంటారు. ఈ విధంగా చాలా చేస్తారు. చాలామంది ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కూడా కింది స్థాయి నాయకులు కూడా, కింది స్థాయి ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ వాళ్ళపైన యాంటీగా వార్తలు వస్తే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని చంపుతామని చెప్తారు. మీ కుటుంబ సభ్యులు కూడా మీకు థ్రెట్ ఉంటుందని వాళ్ళని కూడా బెదిరించే పరిస్థితి నెలకొంది. చూస్తున్నాం ఇప్పటికి కూడా
మీరు ఇంత దీనస్థితిలో ఉన్నా కూడా మీ దగ్గర పెన్ను, ఐడి కార్డు ఇప్పుడు కూడా పక్కకు పోలేదు. మీరు చివరగా జర్నలిస్టుగానే మీ ముగిస్తారా మీ జీవితం? నా- నాకు దాదాపు ఇప్పుడు 20 ఇయర్స్ అయింది ఎక్స్పీరియన్స్. నా జీవితం అంతా దీంట్లోనే పూర్తిగా అయిపోయింది. దీంట్లో సంపాదించుకున్నది ఏమీ లేదు. నేను దీంట్లో అప్పులయినాను. కానీ దీంట్లో జర్నలిస్ట్ ఫీల్డ్‌లో అడిక్ట్ అయిన తర్వాత నేను ఈ జర్నలిస్ట్‌లోనే చనిపోతాను తప్ప, నా ప్రాణం ఉన్నంత వరకు, నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు, నా శ్వాస ఉన్నంత వరకు జర్నలిస్ట్‌గానే ఉంటాను. జర్నలిస్ట్‌గానే చనిపోతాను. చివరగా మీరు అంటే జర్నలిస్టులకి సైతం లేదా ఏదైనా రాజకీయ నాయకులకి ఏం చెప్పుకుంటారు? ఒకవేళ ఇప్పుడున్న రాజకీయ నాయకులకి, ఇప్పుడున్న జర్నలిస్టులకి, ఎందుకంటే బండారు శ్రావణి గారికి మీరు ఏం చెప్పినా కూడా పిలిచి చంపేస్తామన్నప్పుడు ఇంక మనం ఏం చెప్పలేము. అది రాజ్యాంగంలో చట్టం పరంగా యాక్షన్ తీసుకుంటుంది. ఒకవేళ మీ దగ్గర ప్రూఫ్ ఉంటే మీరు కేసు పెట్టొచ్చు. లేకపోతే అది జరిగేది జరుగుతుంది. మీరేం చెప్తారు? ఆ రాజకీయ నాయకులకైనా, మీ జర్నలిస్ట్ అనంతపురంలో మీ జర్నలిస్టులు ఉంటారు కదా! వీళ్ళకి ఇదిగో ఈ కార్డులొచ్చిన జర్నలిస్టులకి. చాలామంది అక్రిడేషన్‌లు ఒక మెకానిక్ దగ్గరున్నాయంట. మెకానిక్ దగ్గర ఒక మెకానిక్ దగ్గరుందంట. ఈ మెకానిక్ అక్రిడేషన్ యేసుకొని తిరిగితే అసలు జర్నలిస్టులకు ఇంక బూటు దెబ్బలు, చెప్పు దెబ్బలు తగులుతాయి. మీరేమంటారు ఈ అధికారులకి, జర్నలిస్టులకి చివరిగా ఓ సందేశం? జర్నలిస్టులకు ఇప్పుడు కొన్ని చోట్ల అవి మిస్‌యూజ్ అయినాయి. ఎందుకు జరుగుతున్నాయంటే, కొంతమంది యూనియన్ సంఘాలు అధికారులతో, సమాచార శాఖకు సంబంధించిన అధికారులతో కొంతమంది వాళ్ళ యొక్క ఇన్‌ఫ్లుయెన్స్‌తో అగ్రేషన్‌లు 10 ఒక పేపర్‌కి 10 తెచ్చుకోవడము, 20 తెచ్చుకోవడము, 50 తెచ్చుకోవడము, ఈ విధంగా తెచ్చుకొని కొంతమంది అమ్ముకుంటున్నారు. అంటే నీతి నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులకు న్యాయం జరగడం లేదు. వారికి రోజు వార్తలు రాసే వాళ్ళకి, తర్వాత రోజు టెలికాస్ట్ చేసే వాళ్ళకి, టీవీ ఛానల్‌లో చూపించే వాళ్ళకి అక్రిడేషన్స్ రావడం లేదు. కొంతమందికి మాత్రమే అడుగులు మడుగులెత్తే వాళ్ళకు అక్రమంగా దీంతో కొంతమంది వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళ పలుకుబడితో ఇగ అక్రిడేషన్‌లు తెచ్చుకొని నిజమైన జర్నలిస్టులకు, ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే వాళ్ళకి, జర్నలిస్టులకు అంతా కూడా అన్యాయం జరుగుతుంది. చాలామంది జర్నలిస్టులు ఇళ్లలోకెళ్ళాము. ఈ విధంగా ఇల్లు నిజంగా రేకుల షెడ్డు ఈ విధంగా మీరు చూస్తే చాలా ఆశ్చర్యపోవాల్సొస్తుంది. నేను కూడా సాటి జర్నలిస్ట్ ఎవరు చూసినా కూడా ఈ విధంగా రేకుల షెడ్‌లో ఎవ్వరూ లేరు. ఈ విధంగా రేకుల షెడ్‌లో ఎందుకంటే జర్నలిస్టు అధికారికైనా, ఎవరికైనా దాసోహమైన తర్వాత ఎంతో కొంత అనేది ఉంటుంది. మీరు ఈ విధంగా ఈ రేకుల షెడ్‌లో చూస్తే నిజంగా అంటే ఈ రేకుల షెడ్‌లో చూస్తే ఏ జర్నలిస్ట్ అయినా మీకు సహాయపడతాడు. మీకేమనిపిస్తుంది చివరగా? నేను అంటే ముందు నుంచి కూడా నా పరిస్థితి అంటే నేను స్ట్రెయిట్‌గా మాట్లాడతాను. నేను ఎవరితోనూ అవినీతికి పాల్పడను. నేను బ్లాక్‌మెయిల్ చేసేదేముండదు. నా కుటుంబము ఎప్పుడు కూడా నీతి నిజాయితీగానే నేను బతకాలని ఉంది. కొంతమంది సిద్ధాంతాలతో బతుకుతున్నాను. గతంలో అయితేమి లాల్ బహదూర్ శాస్త్రి అయితేమి, తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయితేమి, తరిమిల నాగిరెడ్డి అయితేమి, తర్వాత ఆహ్, చాలా చాలామంది, దామోదరం సంజీవయ్య లాంటి వ్యక్తుల భావాలతో, వాళ్ళ ఆశయాల కోసం వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తున్నాను. కాబట్టి నాకు అవినీతి అంటే కూడా దూరంగా ఉంటాను. నేను ఎవరిని బెదిరించలేదు. అందువల్లే నేను 20 ఏళ్ల నుంచి నేను ఇట్లా కొట్టాల్లోనే, రేకుల షెడ్‌లోనే జీవిస్తున్నాను. నా జీవితం అంతా కూడా చాలా అంటే ఇంట్లో జరిగేది కూడా చాలా కష్టము. కాబట్టి నా ఆస్తులు అమ్ముకొని కూడా నేను పోషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీ కుటుంబం మీకు సపోర్ట్ ఉంది. ఇప్పుడు మీరు బతకడానికి. అవును. మీ జర్నలిస్టులు మీకు సపోర్ట్ లేరు. అవును. మీరు చివరగా జర్నలిస్టులకి ఏం చెప్పుకోలేము. ఎందుకంటే ఏం చెప్పుకున్నా వాళ్ళ ధోరణిలో వాళ్ళుంటారు. ఎమ్మెల్యే గారికి సింగనమల బండారు శ్రావణిశ్రీ ఎమ్మెల్యే గారికి ఏమైనా చెప్తారా మీడియా ముఖంగా? బండారు శ్రావణి ఎమ్మెల్యే గారు నన్ను అన్నా, 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 అన్నా అని సంబోధించేది. నేను కూడా చెల్లెలమ్మ, అమ్మ, అమ్మ, అమ్మ అనేవాడిని. కానీ అంత గౌరవంగా, అంత రెస్పెక్ట్‌గా ఉన్నటువంటి ఆమె, ఆమెలో కొంతమంది ఆమెకు నా గురించి వేరే విధంగా చెప్పడము, ఆ విధంగా చెప్పడము. అంటే ఆమెకు తెలుసు ఎలాంటి నేను స్ట్రెయిట్‌గా మాట్లాడతాను. నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాను అనేది ఈ ఎమ్మెల్యేకి తెలుసు. అందువల్ల నన్ను వేరే వాళ్ళ మాటలని ఆమె దూరంగా పెట్టేసింది. నన్ని పెట్టడంతో పాటు, ఆహ్, నా నిన్ను చాలా ఆదుకుంటాను. నిన్ను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మంచి ఉన్నత స్థానాలకు తీసుకుపోతాను. నీకు
పిఏగా చేసుకుంటాను. వాళ్ళమ్మ గూడా చాలాసార్లు మీకు సహాయ సహకారాలు అందిస్తాము. నీ కుటుం హామీ ఇచ్చారు. మేము ప్రభుత్వం వస్తే నిన్ను ఎక్కడో ఉన్నత స్థాయికి తీసుకెళ్తాము. ఉన్నత స్థానాలకు తీసుకెళ్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు ఏమాత్రం పట్టించుకున్నా, నా పైన దాడి జరిగినా, నా పైన ఆరోగ్యం బాలేకపోయినా, ఏ రోజు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. నాకు చాలా బాధాకరము. ఆ విషయం అనుకుంటే చాలా బాధాకరమనిపిస్తది. ఆమె వల్ల నేను చాలా కుంగిపోతున్నాను. నాకు మనశ్శాంతి కూడా లేదు. చాలా బాధపడుతున్నాను. ఇది మానసికంగా మానసికంగా జర్నలిస్టు మీతో పనిచేసిన ఏది బండారు శ్రావణిశ్రీ ఎమ్మెల్యే గారు మీతో పని చేసిన 5 ఏండ్లు ఓ జర్నలిస్టు పరిస్థితి. మీరు ఇప్పటికైనా కనీసం మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మీరు కనీసం ఇప్పుడైనా పిలిపించి ఆయన పరిస్థితిని చూడండి ఒకసారి. ఎందుకంటే మీతో ఉన్న 5 ఏళ్లలో ఎలా ఉన్నాడో, ఇప్పుడు ఎలా ఉన్నాడో ఒక్కసారి ఆయన్ని పిలిపించి చూస్తే మీకే తెలుస్తుంది. మీడియాలో చూపించిన విధంగా అయితే లేదు. ఆయన ఎలాంటి ఇంట్లో ఉన్నాడో, ఎలాంటి గృహంలో ఉన్నాడో చూస్తే కన్నీళ్ళొస్తాయి. నిజంగా మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయనకు సహాయం చేయకపోయినా పర్లేదు కానీ, ఒక్కసారి పిలిపించి చూస్తే తెలుస్తుంది. చంపడాలు ఇవన్నీ పక్కన పెడితే, వాళ్ళ కుటుంబీకులు కన్నీటి ఆవేదన రోదనతో విలపిస్తున్నారు. మీరు ఆ కన్నీటి ఆవేదన చూస్తే మీకన్నా మనసు కరుగుతుందని, ఆవేదన ఇటువంటి ఆలోచన వస్తుందని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. వాళ్ళ అమ్మగారైతే బండారు స్వామి నా కొడుకు నిన్ను నమ్ముకొని మీ ఇంటికి వచ్చి నువ్వు బాగా మా చెల్లెలు మాదిరి అని చెప్పి మా కుటుంబం ఎందుకు ఇట్లా చేసినావమ్మయ్యా మేము తెలుదా నీకు చెప్పు. మేమే లేకుంటే పిల్లోడు ఏమైపోయినాడు, నువ్వు గెలిచినావుంటే ఆ పిల్లోడు ఇది అయిపోయినాడు, మంచాన పడినాడు. మేమేం చేయాలి చెప్పు, చెప్పమ్మయ్యా. నిన్ను నమ్ముకున్నాడే, మేము నమ్ముకుంటే మంచిదంట అంటే నిన్ను ఎలామ్మా మాకు పరిస్థితులు చేసినావు చెప్పమ్మయ్యా. మా పిల్లోనికి మేము బాగా చూసుకుంటామని చెప్తే, నేను నిన్ను కూడా చూసుకుంటానని చెప్తే నీకు ఏం చేసినామమ్మయ్యా మేము మా పిల్లోనికి ఇట్లా చేసేకి? ఉండేది ఒక్కడు చెప్పమ్మయ్యా. మేమే లేకుండా తల్లి అక్క లేకుంటే మేము ఆ పిల్లోడు మంచాన పడిపోయి హాస్పిటల్కి, సవేరా హాస్పిటల్కి, మళ్ళీ ఇంకోటి ఏదో మలల హాస్పిటల్కి ఎన్ని చేసినానమ్మయ్య బాలేక. పిల్లోడు పోయి మేము, నా మనవడు పోయి, నా మొగుడు పోయి ఈ పిల్లోని కోసం ఇక్కడ వచ్చినాం మేము చెన్నై కొత్తపల్లి నుంచి. ఎందుకమ్మయ్యా నా కొడుకు మీద అట్లా పట్టినారు? అక్కడ చంపేయండి అమ్మయ్యా, మీకు సంతోషమే. ఇట్లా మంతాన పడిండే బదులు ఆ పొద్దుండి తల్లి తండ్రికి మంతాన పడినారు. చంపేయమ్మా, నీకు కోరుకుంటే చంపేయి. నీకు 5 ఏళ్ళ ఇంటి చేసినాడు కదమ్మా, మా చెల్లెలు అని నీకెంత కరుణ రాలేదమ్మయ్యా చెప్పమ్మా. బండారు స్వామిని ఎంపీలు అయినాక బాగా చూసుకుంటానంటివి, ఆ పొద్దునుంటి అట్లా ఎదారబడి పోయినాడు. ఇంకేముంది, ఏంది లేదమ్మయ్య మాకు. ఒక ఇల్లు రేకుల చెట్లు ఉండాము చెప్పమ్మయ్యా నువ్వేను. అంత బాధ అవుతుందమ్మయ్య, కన్నీరు అమ్మయ్య. మేము పిల్లలు ఏడ్చుకుంటున్నాం అమ్మయ్య, ఆ పిల్లలతో లక్క నేను ఏడ్చుకుంటున్నాం. తినే తిండి కాదు మాకు, టెన్షను. నాకు టెన్షన్ వచ్చి బాగలేదు. పిల్లలంతా ఏడ్చేదే, దినం ఏడ్చేదే. అమ్మా అంటానని మన ఏడ్చినాడు, నేను చచ్చిపోతానమ్మా అని. ఎందుకమ్మా ఇట్లా చేస్తున్నావు నువ్వు చెప్పమ్మా. ఏమన్నా మోసం చేసినామా? మీ ఇంట్లోకి వచ్చి దూరి తెచ్చుకున్నామా? ఏందన్నా చెప్పు తల్లి. మా పిల్లోని మీదకి ఎందుకమ్మా పట్టినా? మేము అట్లా దుర్మార్గంగా పోమమ్మా. మా పిల్లోడు మేము అసలుకి ఒక సొమ్ము తినే వాళ్ళం కాదు. మేము కట్టం చేసుకొని తిన్నాము. మేము కూలీనేలు పోయి ఇళ్ళల్లో పని చేసుకొని అన్నీ తిన్నాం. పిల్లలు తాకిన ఈ మధ్య ఎట్లనే ఒకటే కొడుకు నాకు. ఆ పిల్లోడు పోతే నేనేం చేయలే. మనవడు పోయినాడు, నా మొగుడు పోయినాడు. నీకు రోతన్న కారణం లేదా మా మీద చెప్పమ్మా.